మా కోసం డైలాగ్ చెప్తారా? గుళ్ళో దేవత ఉంటది కానీ ఎదురుగా ఈ దేవత మనం చెప్పలేనా? బంగారం ఒకటి చెప్పనా? ఇది మీరు నేను చెప్తే అస్సలు సెట్ అవ్వదు. బంగారం చాలా మంది అడుగుతున్నారు, నీ బంగారం ఎవరని. ఏమన్నా సమానం చెప్పను, నువ్వు దూరంగా ఉండి చెప్పనా, లేక నా దగ్గర లేవని చెప్పనా? ఆ డైలాగ్ చెప్పాలని ఎందుకు అనిపించింది అసలు మీకు? నా కాబోయే హస్బెండ్ బంగారం అవుతాడే కదా. ఉన్నారా మరి ఎవరైనా? 1 year లో వస్తాడు. ప్రపోజల్స్ ఏమన్నా వచ్చినాయా మరి? ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రెసెంట్? వెబ్ సిరీస్, మూవీస్, షార్ట్ ఫిలిమ్స్. సో మూవీస్ లో ఎవరు ఛాన్స్ ఇచ్చారు? ఎలాంటి అబ్బాయి కావాలి అసలు మీకు? ఆ అబ్బాయి మంచి మనసు ఉంటే చాలు. ఎప్పటికైనా ఆస్తులు ఏముంది, డబ్బులు ఏముంది, కష్టపడొచ్చు ఇద్దరం. ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఏమన్నా మోసాలు జరిగాయా? జబర్దస్త్ లో కనిపించడం జరిగింది. అసలు అది ఒక దేవాలయం అనుకోవాలి, ఎంత బాగా పలకరిస్తారో. సో అది ఎలా వచ్చింది ఛాన్స్ మీకు? ఛాన్స్ ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి? దీని నంది ఏమో అవార్డు ఏమో వచ్చింది, అంటే డూప్లికేట్ నంది అది. ఏదైనా కానీ మనకు వచ్చింది. లవ్ మీద ఒపీనియన్ ఏంటి అసలు మీది? అది ఉండగానే లవ్ చేసినా కూడా ఆ వ్యక్తి జీవితాంతం తోడుండాలి, కానీ తల్లిదండ్రులకి ఎలా అయినా నచ్చ చెప్పుకోవాలి, కానీ చనిపోతే ఏమొస్తుంది, బూడిద తప్ప. ఇప్పుడు రీల్స్ చేస్తే కామన్ గా కామెంట్స్ చేస్తూ ఉంటారు, కుక్క అరుస్తుందంటే చేచన్న కూడా అది పోదు కదా, అంతే. అది కూడా వదిలేసేయాల. తమ్ముడు సపోర్టింగ్ ఎలా ఉంటుంది మరి? వాడికి నేను ఇప్పుడు ఏమి ఇచ్చింది కూడా లేదు, ఏదో ఒక రోజు ఇస్తానని నా మనసులో అనుకుంటున్నాను. కష్టపడి ఇస్తాను నా తమ్ముడికి ఏదో ఒకటి. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు లైఫ్ లో? అంతే, జనాలకి నవ్విస్తూనే ఉంటున్నారు రీల్స్తో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. బంగారం ఒకటి చెప్పనా? ఇది మీరు నేను చెప్తే అస్సలు సెట్ అవ్వదు. సో ఎవరు చెప్తే బాగుంటుందో వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. ఇప్పుడు మనతో పాటు అర్థమైపోయింది కదా. సో బంగారం ఫేమ్ శాంతి గారు అన్నారు. సో తనతో మాట్లాడి తన లైఫ్ గురించి తెలుసుకుందాం. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నెల్లూరు. సో ప్రాపర్ అక్కడైనా? నెల్లూరు జిల్లా, ఆత్మకూరు. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను, తమ్ముడు, మమ్మీ. ఏం చదువుకున్నారు మీరు? 10th కంప్లీట్. 10th కంప్లీట్. దాని తర్వాత ఏం చేశారు? 10th కంప్లీట్ అయినా షాప్లో జాయిన్ అయినా. ఓకే, షాప్లో వర్క్ అట్లా. సో ఎంత వచ్చేది శాలరీ మరి? శాలరీ అనేది ఏం లేదు, అంటే 1 సంవత్సరం చేసింది కదా కంటిన్యూ చేశాను. వాళ్ళు ఎంత ఇచ్చింది మమ్మీ వాళ్ళతో మాట్లాడుకునే వాళ్ళు, మమ్మీనే చూసుకునేది అంతా. మరి 10th వరకు ఎందుకు ఆఫ్ చేశారు? తర్వాత ఎందుకు స్టడీ కంటిన్యూ చేయలేదు? ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇంట్లో, సో దానివల్ల నేను ఆపేసాను స్టడీ అట్లా. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రజెంటా? వెబ్ సిరీస్, మూవీస్, షార్ట్ ఫిలిమ్స్, సాంగ్స్ అని, ప్రమోషన్స్. ఇప్పుడే జస్ట్ నేను ప్రమోషన్ చేసి మీ దగ్గరకు వచ్చిన అనమాట, శారీ ప్రమోషన్. ఇప్పుడు మీకు ఆ డైలాగ్ వల్ల చాలా ఫేమ్ అయిపోయింది కదా. సో ఆ డైలాగ్ చెప్పాలని ఎందుకు అనిపించింది అసలు మీకు? నాకు అంటే ఫ్యాన్స్ అడుగుతుంటారు కదా, మీ వాయిస్ బాగుంటుంది, ఏదైనా డైలాగ్స్తో మీరు చేయంటే నేను ఓన్గా చేస్తాను అన్ని. అంటే బంగారం అని ఎందుకు చెప్పడం? నా కాబోయే హస్బెండ్ బంగారం అవుతాడు కదా. ఓకే, అందుకే బంగారం. ఉన్నారా మరి ఎవరైనా? లేరండి, వస్తారు త్వరలోనే. త్వరలో వస్తారా? 1 year లో వస్తాడు. 1 year లో వస్తారా? సో 1 year ఇంకెన్ని ఇయర్స్? నేను ఉన్నా అంటే ఖచ్చితంగా నా బంగారం ఉంటాడు, అది నా హార్ట్ లో. అంటే ఆల్రెడీ బంగారం ఉన్నాడేమో, సో బంగారం కోసమే డైలాగ్ చెప్తున్నారేమో. లేదు, అసలు లేరు, నేను ఓన్గా చేస్తాను. నన్ను చేసుకునేవాడు ఎట్టా బంగారం అవుతాడు కదా అట్లా. ప్రపోజల్స్ ఏమన్నా వచ్చినాయా మరి? అవి కామన్ కదా, నేను పట్టించుకుని అందరినీ బ్రదర్స్ అంటాను, పెద్దవాళ్ళని సార్ అట్లా పిలుస్తా. ఇప్పుడు బంగారం వల్ల చాలా ఫేమ్ వచ్చింది, ఇప్పుడు దాని వల్లనే షూట్స్ ఇదంతా జరుగుతుంది. అవును. సో దాని తర్వాత మీరు జబర్దస్త్ లో కనిపించడం జరిగింది. సో అది ఎలా వచ్చింది ఛాన్స్ మీకు? ఛాన్స్ చెంటి అన్న వాళ్ళ టీం వాళ్ళు పిలిచారు, సో నేను అట్లా వెళ్ళాను, చేశాను. మంచిగా బాగా ఎంత బాగా అసలు అది ఒక దేవాలయం అనుకోవాలి, ఎంత బాగా పలకరిస్తారో, మంచిగా ఉంటారు. ఒక మూవీ షూట్ వల్ల నేను ఆగిపోవడం జరిగింది, లేకపోతే నేను కంటిన్యూ చేసేదాన్ని. 2 weeks వెళ్ళలేదు నేనే. ఓకే, మీరు వెళ్ళకపోవడం వల్ల ఇంకా ఆగిపోయాను, తీసేస్తారు. ఇప్పుడు ఏం మూవీలో చేస్తున్నారు మరి? ఇప్పుడు ఇంకా 3 daysలో ఒక మూవీ షూట్ ఉంది, 1 week హర్రర్ మూవీ. సో అంతకుముందు హతవిధి కూడా చేశాను, అది కూడా రిలీజ్ అవుతుంది 2 Januaryలో. ఒక మూవీ ఎప్పుడు రిలీజ్ అయితే తెలియదు. ఓకే, ఎన్ని మూవీస్ చేస్తున్నారు అయితే, ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి? అమ్మో. వెబ్ సిరీస్ ఈ మధ్య చేశాను, అవి రిలీజ్ అవుతాయి ఈ మధ్యనే చేశాను. సో అందులో క్యారెక్టర్ ఏంటి మరి? ఇందులో ఫస్ట్ వెబ్ సిరీస్ లో సెకండ్ హీరోయిన్.
మళ్ళీ ఇంకొక దాంట్లో వచ్చి హీరోయిన్ ఫ్రెండ్. ఓకే, స్టోరీ ఎలా ఉంటుంది అది? బాగానే ఉంటది. ఫస్ట్ వెబ్ సిరీస్ ఏంటంటే హీరో నన్ను పెళ్లి చేసుకోవాలని అంటాడు. ఫస్ట్ హీరోయిన్ నాకు అక్క అవుతుంది. ఓకే, నేను ఆమెకి చెల్లెల్ని. ఫస్ట్ అక్క దగ్గర పెళ్లి చూపులు వెళ్తే అది క్యాన్సిల్ అయింది. సెకండ్ నా దగ్గర కూడా వస్తాడు. నా దగ్గరకు వచ్చినా కూడా నేను అన్ని అడతాను. నాకు బెంచ్ కార్లు కావాలి, నా బంగారం కొనేయాలి, నాకు రీల్స్ సపోర్ట్ చేయాలి అన్ని అంటుంటే అమ్మో ఇవన్నీ కొనియడానికి నా వల్ల కాదు, నువ్వు వద్దంటాడు. అంటే ఇద్దరితో కూడా క్యాన్సిల్ అయింది. టైటిల్ ఏంటంటే హాయ్ బ్రో పెళ్ళి ఎప్పుడు. రెండోది ఏమొచ్చి లవర్స్ వేర్ సౌజన్య. ఓకే, సో ఇన్ని ప్రాజెక్ట్స్ అయితే చేశారు. సో రిలీజింగ్ అవుతాయి. ఈ మధ్యనే స్టార్ట్ అయిపోయింది. సాంగ్స్ చేశానన్నారు కదా, ఏం సాంగ్స్ చేశారు? అది ఆల్బమ్ సాంగ్స్. ఓకే, సో దాంట్లో ఎలా ఉంటుంది మరి? బాగానే పోయింది. అది మంచిగానే ట్రెండింగ్ అయింది. ఆ సాంగ్ కూడా ఫస్ట్ సాంగ్ చేశాను, బాగానే వెళ్ళింది. ఓకే, పేమెంట్స్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది పేమెంట్స్ మీకు? మూవీ, జబర్దస్త్, సాంగ్స్. ఇప్పుడు పేమెంట్స్ అంటే వాళ్ళు ఎంత ఇచ్చింది అంతవరకే తీసుకుంటాము. తర్వాత మాకాడ ఇంత లేదు బడ్జెట్ అని చెప్తారు. ఇంకా అర్థం చేసుకొని ఇచ్చిన పేమెంట్ని తీసుకొని అడ్జస్ట్ అయిపోతాను. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలి కదా. అట్లా ఇప్పుడు చాలా మూవీస్ చేస్తున్నాను అన్నారు. సో మూవీస్లో ఎవరు ఛాన్స్ ఇచ్చారు? మూవీస్ వాటికి అవే వచ్చినాయి నాకు. ఎవరైనా చెప్తారు కదా. ఈ మధ్య నాకు ఒక ఇప్పుడు 3 days తర్వాత మూవీ ఎలా ఆఫర్ వచ్చిందంటే వైజాగ్ సత్య అన్న ఉన్నాడు కదా. అన్నయ్య కాల్ చేశాడు, శాంతి ఎట్లాగా మూవీ షూట్ ఉందిరా 1 week చేసుకోరా పేమెంట్ అని చెప్పి అమ్మతో మాట్లాడిండ్రు. సరే అన్నయ్య వస్తున్నా అని చెప్పి ఇప్పుడు వచ్చిన. అట్లా. సో ఇంకెన్ని డేస్ ఉంది మరి మూవీ షూట్? ఇంక 1 week. ఇంకొక 1 week ఉంది. సో అది థియేటర్ మూవీ అయినా? అవును, థియేటర్ మూవీ. పెద్ద సినిమా. క్యారెక్టర్ ఏంటి మరి మీది? కామెడీ క్యారెక్టర్. సో ఇప్పుడు మా కోసం డైలాగ్ చెప్తారా? తప్పకుండా. ఓకే, గుళ్ళో దేవత ఉంటది కానీ ఎదురుకి ఈ దేవత చెప్పలేనా? నాకే వేసేసారా? చెప్తాను మీకోసం. ఓకే. బంగారం, చాలా మంది అడుగుతున్నారు నీ బంగారం ఎవరని. ఏమన్నా సమానం చెప్పను? నువ్వు దూరంగా చెప్పనా లేక నా దగ్గర లేవని చెప్పనా? ఒకటి చెప్పనా, చెట్టుకి నీరు పోస్తుంది పువ్వేరు పోస్తుంది. అలా నా ప్రేమకు నువ్వు ప్రేమను పంచితేనే కదా నా మనసులో బాధ నీకు అర్థమవుతుంది. చీ పోరా. మరి వాటర్ ఎవరైనా పోసారా? నీళ్ళు ఎవరైనా పోసారా చెట్టుకి? చూస్తా ఉన్నారు. ఇంకా రావటం లేదు. ఇంకా రావట్లేదు ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా. అమ్మో. సో పైనుంచే వర్షం వస్తుంది, ఇంకా వాటర్ వేయడానికి ఎవరు వస్తారంట? బంగారం శ్రమ తగ్గిపోయింది అంతే అంటారు. పోస్తూనే ఉంటాడు పాపం, నిద్ర తెల్లార్లు పోస్తూనే ఉంటాడు కదా. అందుకే. ఓకే, చాలా యాక్టింగ్ స్కిల్స్ చాలా ఉన్నాయి. నవరసాలు చేస్తారా? చెప్పండి. ఒక డైలాగ్ చెప్పండి, దాన్ని నవరసాలు చేసేద్దాం. అమ్మో, అంటే మీరు ఒక ప్రాపర్ డైలాగ్ చూస్ చేసుకోండి. ఏ డైలాగ్ చెప్తారో? నా డైలాగే చెప్తాను. అదే డైలాగ్? 3 ఏదైనా 3 ఎక్కువ వద్దా? సరే, ఓకే. టైర్డ్ అయిపోయాను కదా జర్నీ చేసా అట్లా. ఓకే, రౌద్రం. బంగారం, ఒకటి చెప్పనా, నువ్వు దూరంగా చెప్పనా లేక నా దగ్గర లేవని చెప్పనా? నువ్వు నీరు పోస్తేనే కదా పువ్వేరు పోస్తుంది. అలా నా ప్రేమను పంచితేనే కదా నా మనసులో బాధ నీకు అర్థమవుతుంది. చీ పోరా. ఓకే, హాస్యం. బంగారం, చాలా మంది అడుగుతున్నారు నీ బంగారం ఎవరని. ఏమని సమాధానం చెప్పను? నువ్వు దూరంగా చెప్పనా లేక నా దగ్గర లేవని చెప్పనా? నువ్వు చాలా మంది అడుగుతున్నారు నీ బంగారం ఎవరని. చీ పోరా. ఈ లాస్ట్ లో చీ పోరా అని ఎందుకన్నారు? అంటే వాడు నా దగ్గరికి రా అంటే రావటం లేదు, అందుకే పోరా అన్నా. ఓకే, ఎవరినైనా రమ్మని అడిగారా మరి? లేదు. ఎవరు నచ్చలే మీకు? లేదు. ఎవరిని అనుకో. ఎలాంటి అబ్బాయి కావాలి అసలు మీకు? మంచి మనసు ఉన్న అమ్మాయి చాలు. అంతేనా? ఆ అబ్బాయి మంచి మనసు ఉంటే చాలు. ఎప్పటికైనా ఆస్తులు ఏముంది, డబ్బుది ఏముంది, కష్టపడొచ్చు ఇద్దరం అట్లా. ఓకే, సో ఇప్పుడు ఫ్యామిలీ గురించి వస్తే, ఫ్యామిలీ అమ్మ ఏం చేస్తుంది? మమ్మీ ఏదో ఒక వ్యాపారం చేసుకుంటది. ఇప్పుడు ఒక 1 month నుంచి ఖాళీగానే ఉంది అట్లా. తమ్ముడు ఆటో. సో తమ్ముడు అమ్మని నువ్వే చూసుకోవాలి? తమ్ముడు మమ్మీ చూసుకుంటుంది. ఇప్పుడు ఈ మధ్య ఖాళీ ఉంది కాబట్టి ఇద్దరం చూసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఓన్ హౌస్ ఉందా అక్కడ ఊర్లో? రెంట్ అయినా? సో అదంతా ఎవరు చూసుకోవాలి మరి? ముగ్గురు.
ఓకే, మరి తమ్ముడిని స్టడీ చేపించచ్చు కదా, ఎందుకు? చెప్తున్నాను కదా, ఎవరి పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయితే చదివితే ఏముంది, తెలుగుగా బ్రతకాలి. చదివితే ఎంత చదివిన మాత్రం ఏమి రాదు. తెలివి ఉంటేనే కదా చదవగలుగుతాం, అంతే. మాకు తెలివి ఉంది చాలు. చాలంటారా? సో దాంతో బతికేస్తారు అంతే. ఇప్పుడు స్టడీ చేసుకొని ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, చాలా స్కూల్స్ ఉన్నాయి. అంటే కొంతమంది ఇప్పుడు మీరు తమ్ముని చూసుకోవచ్చు, అంటే ప్రమోషన్స్ కానివ్వండి లేకపోతే షూటింగ్స్, సో ఇలా చేసుకుంటూనే ఫ్యామిలీని చూసుకుంటున్నారు కదా. సో ఎందుకు స్టడీ ఆపేయడం అనేసి ఎవరికైనా నాదేముంది, ఎంతో మంది కొన్ని వేల మంది కూడా ప్రాబ్లమ్స్ వల్ల స్టడీ ఆగిపోయి ఉంటుంది కదా. మరి వాళ్ళ పరిస్థితి కూడా అంతే. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు, బాగా ఉన్న వాళ్ళు చదివించుకుంటారు, లేని వాళ్ళు కూడా కొంచెం చదువుకుంటారు. ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఆపేసుకుంటారు. చాలు, 10th వరకు చదువుకున్న చాలు నాకు. తమ్ముడు సపోర్టింగ్ ఎలా ఉంటుంది మరి మీకు? ఫుల్గా. అసలు అలాంటి తమ్ముడు ఉంటాడు అని నేను అస్సలు కల్లో ఎవరికి అనుకోలేదు. ఎవరికి ఉన్నాడో తెలియదు, కానీ నాకు వాడు పోయినసారి ఫేమస్ అయ్యాను 1 year. అప్పుడు వాడు అన్నీ అంటే వాడు వర్క్ కానీ ఆటో కానీ అన్నీ ఆపుకొని నాతోనే, నేను ఆడికి వైజాగ్కి వెళ్ళినా, ఎక్కడ ఈవెంట్లకి వెళ్ళినా, ఏ షూట్కి వెళ్ళినా నాతోనే ఉన్నాడు. ఎంత సపోర్ట్ చేస్తాడంటే నిజంగా వాడు దేవుడు నా తమ్ముడు. చాలా గ్రేట్ అక్క, నిజంగా అలాంటి తమ్ముడు ఉంటాడంటే. వాడికి నేను ఇప్పుడు ఏమి ఇచ్చింది కూడా లేదు, ఏదో ఒక రోజు ఇస్తానని నా మనసులో అనుకుంటున్నాను అక్క. కష్టపడి ఇస్తాను నా తమ్ముడికి ఏదో ఒకటి. అమ్మ సపోర్ట్ ఎలా ఉంటుంది మరి? తమ్ముడు సపోర్ట్ ఎట్లా ఉంటుంది, మమ్మీ కూడా అంతే. నేను ఇప్పటికి ధైర్యంగా నేను వస్తున్నానంటే కేవలం మా అమ్మ ధైర్యంతోనే కదా. అలా వాళ్ళిద్దరే కాకుండా మీకు లైఫ్లో ఇంకెవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు? ప్రజెంట్ ఎవరు చేయలేదు నాకు నేనే. నాకు సపోర్ట్ చేసేది ఎవరు? నా రీల్స్ చేసి ఇప్పటికి మిలియన్స్ ఫాలోవర్స్ వస్తున్నారంటే నన్ను చూసే జనాలు, నా రీల్స్ చూసే జనాలే నాకు సపోర్టు. అంతేనా? అంతే, అందరు సపోర్ట్ చేస్తారు. మనకనే దగ్గరగా ఉండి ఒకరు ఇద్దరు అనే వాళ్ళు ఎవరు లేరు. మనతో వీడియోలు తీసుకోవడంత వరకే ఉంటారు, తర్వాత ఇంకా ఎవరి దారి వాళ్ళది. ఓకే, ఇంత బాగా మాట్లాడుతున్నారు. ఏమన్నా మోసాలు జరిగాయా? జరిగినాయి కొన్ని. ఓకే, యూట్యూబర్స్ అదే మా ఇంటికి వచ్చారు ఇంటర్వ్యూస్ కానీ, అవి హెల్ప్ చేస్తామన్నారు. ఆయన అమ్మొద్దనింది, అయినా కూడా వచ్చారు. ఆ విషయంలో మోసాలు జరిగినాయి, కానీ అవి కూడా మేము పట్టించుకోం. ఇంక ఇట్లా ఛానల్స్ కాకుండా పర్సనల్గా ఏమన్నా జరిగాయా? లేదు, ఏం లేదు. ఎవరైనా షూటింగ్ తర్వాత ఎందుకులే అనుకోవడం, పేమెంట్స్ విషయంలో ఇలాంటిది ఏమన్నా జరిగిందా? అవి కామను. ఒకసారి జరుగుతుంటే ఒకసారి కరెక్ట్గా ఉంటాయి. అవి ఒకసారి పట్టించుకుంటూ వదిలేసుకోవాలి అలా. ఇప్పుడు మూవీస్ చేస్తున్నారు కదా, సో మీకు ఇంకా ఎలాంటి రోల్స్ రావాలని అనుకుంటున్నారు? ఒక మూవీ ఆఫర్ వచ్చిందంటే అది చాలా గొప్ప. అందులో ఏ రోల్ వచ్చినా ఓకే మనకి. ఇప్పుడు సినిమా అనగానే చాలా మోసాలు జరుగుతాయని అంటారు. అందులోనూ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా మీరే సింగిల్గా రావడం, ఇదంతా ఏమైనా జరుగుతుందా? మోసం ఏమి ఉండదు, ఎందుకంటే నాతో నేను ఎక్కడికి వెళ్ళి నా తమ్ముడు వస్తున్నాడు కదా. తమ్ముడు ఉండగా ఏ మోసాలు నాకేం జరగలేదు ఇంతవరకు. సినిమాలు మోసాలు జరుగుతున్నాయి, నేను ఉత్తు మాటలు ఏ మోసాలు వాళ్ళు అసలు వాళ్ళు మనకు రోల్ ఇవ్వటమే చాలా గొప్ప. అందులో అవకాశం రావటమే, వాళ్ళు ఇచ్చిన డబ్బులు మన చేతికి రావడం అది ఇంకా గొప్ప. ఇప్పుడు మీకు మేము రీసెంట్గా అంటే కొన్ని 1 year బ్యాక్ చూసినాం. సో అవార్డ్స్ వచ్చినాయి కదా, సో అది ఏ పర్పస్ పైన వచ్చినాయి? ఈ రీల్ పర్. ఓకే, సో యాక్టింగ్కి వచ్చినాయి. ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి? 6. సో నేమ్స్ ఏమైనా ఐడియా ఉందా మీకు? శ్రీని ఇన్ఫ్రా అవార్డు ఒకటి వచ్చింది, మళ్ళీ భారతదేశం సంబంధించిన ఒక అవార్డు వచ్చింది. ఇంకా మిగతా అవార్డ్స్ అంటే నంది ఏమో అవార్డు ఏమో వచ్చింది, అంటే డూప్లికేట్ నంది అది. ఏదైనా కానీ మనకు వచ్చింది అంతే, అట్లా వచ్చిన్నాయి. సో మొత్తానికి అయితే జర్నీ ఇలా రన్ అవుతుంది. ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తున్నారు, మరి దాంట్లో పేమెంట్స్ ఎలా ఉంటాయి? పేమెంట్ పక్క ఆడ వెళ్ళటం చేసుకోవడం. ఇప్పుడు నేను శారీ ప్రమోషన్ చేశాను, ఆద్య లెవెల్ వాళ్ళ షాప్ నేమ్ కానీ వాళ్ళ ఇన్స్టా నేమ్ ఇదే అక్క చేశాను, ఏమంటే నాకు స్పాట్లో పేమెంట్ కొట్టేసింది. అట్లాంటి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఎక్కడికి వెళ్ళినా కూడా మూవీ ప్రమోషన్స్కి వెళ్ళినా కూడా మా పేమెంట్ వేసేస్తారు. సో మంత్లీ ఎన్ని షూట్స్ చేస్తారు? ఎన్ని అని చెప్పలేము కదా, అది వాళ్ళు ఎప్పుడు ఏ డేటు ఎక్కడ ఏందని వాళ్ళు చెప్తారో అని అప్పుడు చేసుకుని వెంటనే ఇంటికి వెళ్ళిపోతారు. ఓకే, ఈ షూట్స్ మూవీ షూట్స్ జబర్దస్త్ సాంగ్స్ ఇది కాకుండా ప్రమోషన్స్ ఎన్ని చేస్తారు మంత్లీ? చెప్పలేము ఎన్నని, అవి ఎన్ని వస్తాయి అని మనకి ఎట్లా తెలుస్తుంది? ఇన్నని ఏం చెప్పలేము, ఎప్పుడు వచ్చింది అది చేసుకోవడం వెళ్ళటం అంతే. సో ఇప్పటి వరకు అంటే ఎలాంటి ప్రమోషన్స్ చేశారు? శారీ, జ్యువెలరీ? శారీ షాపింగ్ ఓపెనింగ్కి వెళ్ళాను, నెక్స్ట్ మూవీ ప్రమోషన్స్. సో
సో మూవీ ప్రమోషన్స్ ఎక్కువ చేస్తారు. అవును, మూవీ ప్రమోషన్స్ ఎక్కువ. ఓకే, మీకు ఇష్టమైన హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఓకే, హీరోయిన్? హీరోయిన్ సమంత. సమంత. ఓకే, వాళ్ళ డైలాగ్స్ ఏమైనా చెప్తారా మరి? పవన్ కళ్యాణ్ అయితే చెప్తాను అక్క. నాకు ఇష్టమైన హీరో తానే. ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను సినిమా చూసిందంటే మా అన్నవరం. ఇంకా అప్పటి నుంచి ఆయన పెద్ద పిచ్చ ఫ్యాన్ నేను పవన్ కళ్యాణ్కి. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా. ఓకే, ఇది నీవేలా చెప్పొచ్చు కదా. ఎలాగా? బంగారం. నేను బంగారం అంటే అన్నయ్యనే అంటాను అనమాట. అట్లా బంగారం అంటే మా హస్బెండ్. ఓకే, ఇప్పుడు మీ హస్బెండ్ నే అంటారు, ఎవరిని అన్నారు బంగారం అని అసలు అన్న. ఓకే, సో ఇప్పుడు బంగారం ఎప్పుడు వస్తారంటే 1 year అని అన్నారు. అవును, కొన్ని వీడియోస్లలో నా బంగారం వచ్చేసిండు అది ఇది అలా చేయడం జరిగింది. అవును, హార్ట్ లోకి వచ్చిండు. హార్ట్ లోకి వచ్చిండు, బయటికి కదా? బయట లేదు, బయట కనిపించడు. అది నా హార్ట్ లో వచ్చి ఉంటాడు. అంటే నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ అవుతుందా మరి? అనుకోవచ్చు. అంటే ఇంకా క్లారిటీ రాలేదు. లేదు, అనుకుంటున్నాం అంతే. అనుకుంటున్నారు అంటే ఫ్యామిలీలో మ్యాచెస్ చూస్తున్నారా? అంటే నేను ఎప్పుడు ఓకే అంటే అప్పుడు. మీరు ఎప్పుడు ఓకే అంటే అప్పుడు? అంటే ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారేమో. లేదు, ఒకవేళ అయితే గనుక మమ్మీ వాళ్ళు చూస్తారు, అప్పుడు చేసుకుందాం. సో మమ్మీ వాళ్ళు చూసిన వాళ్ళనే చేసుకుంటారా? మీకు నచ్చిన వాళ్ళు ఎవరు లేరు? ఉన్నారని తెలిసింది, మీరు దాచిపెడుతున్నారు. లేరు అస్సలు లేరు అస్సలు. ఓకే, మమ్మీ వాళ్ళు ఎవరు తెస్తే వాళ్ళకి చేసుకుందాం. ఎవరు తీసుకొస్తే వాళ్ళు. ఎందుకు ఇప్పుడు బయట చాలా మంది ప్రపోజల్స్ వస్తున్నాయి, మీరు ఫేమ్ లో ఉన్నారు. అవన్నీ వేస్ట్, డూప్లికేట్. అవన్నీ నమ్మకూడదు. లవ్ ఒపీనియన్ ఏంటి అసలు మీది? అవన్నీ మోసాలు. ఇప్పుడు లవ్ అంటారు, సరే అమ్మాయి తరపున అబ్బాయి తరపున అంటారు, పార్క్ అంటారు, లేకపోతే బయట తిరగటాలు తల్లిదండ్రులు తెలుకుని ఇలా చేస్తారు. ఒక సైడ్ ఒప్పుకుంటారు, ఒక సైడ్ ఒప్పుకోరు. నెక్స్ట్ ఏం చేస్తారు? ఒప్పుకోలేదని సూసైడ్ చేసుకో చచ్చిపోతారు. మధ్యలో బాధపడింది ఎవరు? పేరెంట్స్, అమ్మ నాన్న కదా. వాళ్ళు బాధ పెట్టిందే కాకుండా వీళ్ళు చనిపోయిందే కాకుండా మధ్యలో లవ్. ఇవన్నీ దీని అంటే కారణం ఎవరు? లవ్. లవ్ ఉంటే ఇవన్నీ అనర్థాలు జరుగుతున్నాయి. ఈ లవ్ అనేది వేస్ట్. తల్లిదండ్రుల మాట వినండి, ఏం చక్కగా వాళ్ళు తెచ్చిన సంబంధం చేసుకోండి అంతే. సో బంగారం చెప్పి బతికుండగానే లవ్ చేసినా కూడా ఆ వ్యక్తి జీవితాంతో తోడుండాలి కానీ తల్లిదండ్రులకి ఎలా అయినా నచ్చ చెప్పుకోవాలి కానీ చనిపోతే ఏమొస్తుంది? బూడిద తప్ప. ఎప్పటికైనా నిజాయితీగా ధైర్యంగా బతకాలా. ముందు అడుగు వేయాలి, వెనక అడిగేస్తే ఏమొస్తుంది నీకు? సో కొన్ని డైలాగ్స్ మీరు చెప్పినవి ఉన్నాయి కదా, అందులో కొన్ని యాక్టింగ్ కానివ్వండి, సో మీ గెటప్, వాటర్, నిజంగా ఏడుపు వస్తుందా? వస్తుందా? ఏడు చేస్తారు అయితే వీడియోస్ చేసుకుంటూ. ఎందుకు? ఏం గుర్తొచ్చి ఏడుస్తారు? నాన్నతో బాండింగ్ ఎలా ఉండేది? నాకు 4 years మా నాన్న ఉన్నప్పుడు లేడు. నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న చనిపోయారు. ఓకే, ఎందుకు? ఎలా చనిపోయారు? అంటే వర్షాలు పడి గోడ మీద పడి నాని. అబ్బా, అది ఘోరం అసలు. హాస్పిటల్ చూపించడం కూడా బతకలేకపోయాడు. గోడ నాని పైన పడిపోయిందా? బయట ఎక్కడికన్నా వర్క్కి వెళ్ళడమా లేకపోతే? అప్పుడు చిన్న ఇల్లులు కదా, అది బాడీ మాకు తెలియదు. చెట్టు పడిపోయింది, చింత చెట్టు ఇంటి మీద పడిపోయింది. అది నీళ్లు గోడ అంతా నాని బాగా పడిపోయేసింది ఫుల్గా. అప్పటి నుంచి నాన్నే ఎప్పుడైనా మా మధ్యలో అనుకుంటే కూడా నేను ఏడుపు వస్తుంది నాకు. ఓకే, సో ఇప్పుడు ఏడిపియంలేండి మిమ్మల్ని, ఆల్రెడీ కళ్ళకి వాటర్ వచ్చేసింది. సో నాన్నని గుర్తు చేస్తే అలా వాటర్ వస్తుంది. అవును, సరే నాన్నని ఇప్పుడు కొంచెం చెప్పు, ఆ టాపిక్ అంతా పక్కన పెట్టేద్దాం. సో యాక్టింగ్ అంటే మీకు ఇష్టమా? చాలా ఇష్టం. అంటే యాక్టింగ్ మీద ఇష్టంతో స్టార్ట్ చేశారా ఈ డైలాగ్స్ చెప్పడం? యాక్టింగ్ మన కాదు, అంటే జనాలు చెప్తుండేవాళ్ళు అక్క నీ వాయిస్ అంటే ఇష్టం. కనీసం నేను ఒక్కరోజు రీల్ లేకపోతే ఎంతమంది అడుగుతారంటే అమ్మో అసలు నిజంగా వాళ్ళ గ్రేట్. ఏమైంది అక్క రీల్ చేయలేదా? ఏమైంది అక్క? ఎందుకు అసలు నీకేమన్నా ఎవరైనా అన్నారా అంటే నేను షూటింగ్ల వల్ల చేయలేను. నువ్వు ఎందుకు చేయటం అక్క? నువ్వు రీల్ చేస్తే మేము మా ఫ్యామిలీ ఎంత సంతోషంగా ఉండక్క. నీ రీల్ చూస్తే మాకు నవ్వు వస్తుంది. మేము ఎంత బాధలు ఉన్నా కూడా మీ రీల్ చేస్తే మాకు అన్ని బాధలు పోతాయి అని అంటారు. అంతమంది నవ్వించే శాంతికి చాలా బాధ ఉంది. మరి ఈ బాధ పోవాలంటే ఏం చేయాలి మరి? అందరినీ నవ్విస్తా. నాకు ఎంత కష్టం ఉన్నా ఎంత బాధ ఉన్నా అందరూ బాగుండాలని కోరుకుంటా. నేను ఏదైనా ఎన్ని కామెంట్లు వచ్చినా బయట వాళ్ళు అన్నా కూడా నాకు నా రీల్ ఎవరైతే చూసి లైక్ చేస్తారో వాళ్ళు నేను ఎప్పుడు నవ్విస్తూనే ఉంటా.
అదే నా ఆశ. ఓకే. ఇప్పుడు రీల్స్ చేస్తే కామన్గా కామెంట్స్ చేస్తూ ఉంటారు. సో ఈ కామెంట్స్ విషయానికి వస్తే బ్యాడ్ కామెంట్స్ ఏమైనా ఎలాంటివి ఫేస్ చేసింది? బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అంటే ఇప్పుడు ఒకడు ఉంటాడు, వాడు మంచోడు అని మనకు తెలుస్తుంది, అది ఎదుటి వాళ్ళు చెడ్డోడు అని వాడికి తెలుస్తుంది కానీ మనకు తెలియదు కదా. అదే చెడ్డోడు కామెంట్ రూపంలో తెలుస్తుంది, కనిపెట్టేస్తాంగా వాడు ఎంత ఎదవని. వాడు బుద్ధి వాళ్ళు తెలుసుకున్నాడు, అలాంటి వాళ్ళకి మనం ఏం చేయలేం. కుక్క అరుస్తుంది అంటే చేచే అన్న కూడా అది పోదు కదా, అంతే, అది కూడా వదిలేసేయాల. ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళు కూడా ఎందుకు ఈ అమ్మాయికి చేయడం ఎందుకని అమ్మతో వచ్చినాయి ఫస్ట్ లో. ఓ అమ్మో ఎంత రిస్క్ అయిందో తెలుసా, మా తమ్ముడు ఫోన్ పగలగొట్టేశాడు. అమ్మ తిట్టి కొడితే నా బ్లడ్ వచ్చేది. అలాంటిది కూడా చూసా. ఎందుకంటే లేనిపోయిన నిందులు, మీ అమ్మాయి ఏంది ఇట్లా రీల్ చేస్తుంది, మీ అమ్మాయి అసలు నేనేమన్నా చిన్నికి మీద బట్టలు వేసుకుని రీల్ చేస్తానా, మంచిగా నా పద్ధతిలో పంజాబ్ డ్రెస్సులు వేసుకుని మంచిగా రీల్ చేసుకుంటే లేనిపోయిన చెప్తుంటే అప్పుడు కొట్టేటోళ్ళు. నా సెల్లితే 4 సార్లు పాలు కొట్టిండ్రు. అయినా కూడా నేను ధైర్యంతో ముందు సాగిన. నేను ఏదో ఒకటి పేరు తెప్పిస్తా, ఏదో ఒక పేరు తెప్పిస్తాను అందరికీ, మా ఊరు మొత్తం చెప్పిన. నేను ఎవరికి చీకొట్టినరో వాళ్ళందరూ చెప్తే ఇప్పుడు నేను ఫేమస్ అయినాకంటూ అబ్బా ఇప్పుడు మా ఊరికి పేరు తెప్పించిందా మీ అమ్మాయ అని అంటుండ్రు. అది టాలెంట్ అంతే. సో ఇప్పుడు ఇంట్లో వద్దన్నా కానీ ఫైట్ చేసి మరి ఇప్పుడు ఈ ప్లేస్లో ఉన్నారు. అవును. ఓకే. ఎప్పటికైనా ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ ఎవరో అంటున్నారు అని చెప్పి మన టాలెంట్ మన యాక్టింగ్ అస్సలు ఆపుకోకూడదు. మనకి ఏదొచ్చి అది చేసుకోవడమే. ఫేమ్ వచ్చిన తర్వాత చాలా మంది ఎలా చూసేవాళ్ళు బయట? మంచిగానే చూసింది నన్ను అందరు. అంటే ఫేమ్ వచ్చినాక అందరు దగ్గర అవుతారు, ఫేమ్ లేకముందు నువ్వెవరో నేనెవరో అని అంటారు, అంతే. మరి ఫ్యామిలీలో ఎలా చూసేవాళ్ళు? నా ఫ్యామిలీకి నిజంగా ఎట్లా చెప్పవల్లే, వాళ్ళు ఎప్పుడు నన్ను మా అమ్మ అయితే ఎవరు అనే లెక్కన నా బట్టలు కానీ తిండి విషయంలో వాళ్ళు సద్దానం తిన్నా కూడా నాకు మంచిగా ఫుడ్ పెట్టేటోళ్ళు, నన్ను బాగా చూసుకుంటారు. మా విషయంలో అటు ఫాల్ట్ లేదు, అలాంటిది ఏం లేదు. అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళ సైడ్ నాన్న వాళ్ళ సైడ్ ఎందుకు అమ్మాయిని అసలే నాన్న లేరు కదా ఎందుకు ఇలా వీడియోస్ చేయడం అది అవి ఫస్ట్ లో గొడవలు అన్ని ఉన్నాయి. ఇప్పుడు నార్మల్ గా అందరూ కలిసిపోయినాము, మంచిగానే ఉన్నాం. అవి ఎవరు పెద్దోళ్ళకి ఇప్పుడు ఒక పిల్లనిస్తే ఏడన్నా గొడవలు ఉంటాయి, అవి కామన్. ఇప్పుడు అందరం కలిసిపోయిన అందరం మంచిగానే ఉన్నాం. అందరు మంచిగా. ఏమైనా ప్లేస్ ఉందా అక్కడ, భూములు ఏమైనా ఉన్నాయా? అంటే ఉన్నాయి కానీ పోయినాయి, ఇంకా చిన్న స్థలం ఏమి ఉంది, అది ఇల్లు కట్టు వదిలేసినాము. స్లాబ్ అయినా వేయించుకోవాలి. ఇంకా అదొకటి కంప్లీట్ చేసుకోవాలి. సో అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు లైఫ్ లో? ఏంలే, యాక్టింగ్ మీదనే ఏదైనా ఆఫర్స్ వస్తే అవి చేసుకునే వెళ్దామని అంతే. జనాలకి నవ్విస్తూనే ఉంటాను, రీల్స్ తో జనాలకి నవ్విస్తూనే ఉంటారు ఎప్పుడు అంతే. ట్రోలింగ్ చేసే వాళ్ళని కూడా నేను ఏమన్ను, ఎన్ని ట్రోలింగ్ అయినా చేసుకుని, ఎందుకంటే వాళ్ళు ట్రోలింగ్ చేయడం వల్ల తప్పేమీ లేదు, మనల్ని ఇంకా ఒక స్థాయిలో పెడతారు కానీ చెడుగా ఏం చేయరు. ఫస్ట్ స్టార్టింగ్ లో ట్రోల్స్ చాలా జరిగాయి కదా, సో బంగారం మీద మ్యూజిక్ కూడా వచ్చింది, అప్పుడు ఎలా అనిపించింది మరి? నాకు బాగానే అనిపించింది. నేను ఏం అనుకోను ట్రోలింగ్ చేసే వాళ్ళకి, వాళ్ళు కూడా ఒక దేవుళ్ళే, ఎందుకంటే నన్ను ఒక స్థాయిలో పెట్టిండ్రు కదా. సో వాళ్ళ ట్రోలింగ్ వల్లనే ఇప్పుడు ఇక్కడ ఉంది శాంతి. అవును, ట్రోలింగ్ చేస్తేనే ఎప్పటికైనా మంచిది, అంతేనా? అంతే, వాళ్ళని తిట్టకూడదు అసలు. కొన్ని వీడియోస్లలో ఫేమ్ వచ్చిన తర్వాత కొంచెం శాంతి కొంచెం ఫేమ్ వచ్చింది కదా ఎవరిని పట్టించుకోవట్లేదు అని కొన్ని కామెంట్స్ రావడం, కొంతమంది అనడం, సో అలాంటివి ఎలా ఫేస్ చేశారు? కామెంట్లు అసలు నేను పట్టించుకోను అసలు, అలాంటి ఎవరు ఏం లేదు. వచ్చిన వాళ్ళు నాతో ఎవరైతే పలకరిస్తారో వాళ్ళతో మంచిగా, అందరితో మంచిగా ఉంటాను, నాకు అందరూ ఒకటే, నేను ఎవరిని వేరు చేయను. ఫేమ్ వచ్చిన తర్వాత మీ దగ్గరికి వచ్చి వీడియోస్ చేయడానికి మిమ్మల్ని ఎవరు అడిగారు? ఎవరితో వీడియోస్ అంటే నార్మల్గా కొంతమందితో వీడియోస్ చేశారు కదా మీరు, సో ఆ వీడియోస్ చేయడానికి బంగారం ఇక్కడికి వెళ్ళింది, బంగారం అక్కడికి వెళ్ళింది అని షూట్కి వెళ్ళినప్పుడు చేసేటోళ్ళు అందరు కలిసి. ఇంకా బయట ఎవరైనా అక్క నాతో రీల్ చేయి అంటే కూడా వాళ్ళతో చేసేదాన్ని. సో తెలియని వాళ్ళతో రీల్స్ చేసినప్పుడు, అబ్బాయిలతో రీల్స్ చేసినప్పుడు ఇంట్లో ఏమన్నా అనేవాళ్ళ? లేదు లేదు, నాకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది, నేనేంటో వాళ్ళకి తెలుసు కదా, అట్లా నన్ను ఎవరు ఏమి అనుమానించరు, అంతా బాగానే ఉంటుంది, అంతా బాగానే సపోర్ట్ నాకు ఫుల్. ఫీల్డ్ ఎలా ఉంటుంది మరి, ఎలా చూస్తారు? ఎవరు ఇప్పుడు నువ్వు షూట్కి వెళ్తావు, వాళ్ళు బాగానే చూస్తారు, నాకు దగ్గరుండి బాగానే చూస్తారు. నేను ఇంటికి వెళ్ళేంత వరకు దగ్గరుండి చూసుకుంటారు, ఇంటికి వెళ్ళే వరకు ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎవరు చూసుకుంటారు మరి? నేను హాస్టల్లో ఉంటాను, లేకపోతే అదే షూట్ వాళ్ళు రూమ్ ఆయన్ని ఇస్తారు,
ఓకే. ఫస్ట్ మీరు ఊర్లో కంటే ముందు ఇక్కడ ఉన్నారు కదా, హాస్టల్లో ఉన్నా. హాస్టల్లో ఉన్నారు. అవును. మరి ఎందుకు ఊరు వెళ్ళిపోయారు మరి? ఊరు అంటే అప్ అండ్ డౌన్ చేద్దాం అంటే షూట్కి వెళ్తే ఇంకా నేను నెల రోజులు అట్ట అవుతుంది, వృధాగా వేస్ట్ కదా, అందుకని అప్ అండ్ డౌన్ చేద్దామని. ఇంట్లోకి ఇంకా కుకింగ్ చేయాలన్నా దానికోసం. సో అప్ అండ్ డౌన్ చేస్తే మళ్ళీ జర్నీ ట్రావెలింగ్ అదంతా చాలా ఎక్కువ అయిపోతుందేమో కదా. వాళ్ళే ఇస్తారు, వాళ్ళే ఇస్తా అన్నారు. అంటే ఇక్కడ హాస్టల్ నుంచి వెళ్ళిపోవడానికి అదే రీజన్. అంతే. ఇంకా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి? తెలీదు, ఇంకా ఏమన్నా వస్తే ముందుకు సాగుతుంటాం అట్లా. సీరియల్స్లలో ఏమన్నా ట్రై చేశారా? లేదు లేదు, అటేం ట్రై చేయలేదు. ఈ రీల్స్ చేసిన తర్వాత, ఫేమ్ వచ్చిన తర్వాత కొన్ని ఆడిషన్స్ ఏమైనా ఇచ్చారా? అవన్నీ ఇప్పుడు ఆడిషన్స్ కి లొకేషన్ పెడతారు, ఆడికి వెళ్తాము, మళ్ళీ మీకు ఈ అవకాశం ఇస్తారు, ఏమి ఇయ్యరు. నేను 4 ఏమో వెళ్ళినా అన్ని వేస్ట్, ఆడిషన్స్ వేస్ట్, డైరెక్ట్ గా మనం చెప్పుకొని వెళ్ళిపోవడమే. ఓకే. అట్లా ఆడిషన్స్ కి పిలిచి ఎవరన్నా వాళ్ళు ఏమి ఇయ్యరు, ఏ క్యారెక్టర్ ఇవ్వరు, అన్ని వేస్ట్. అంతే. క్యారెక్టర్ ఇస్తామని పిలిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, అదే చెప్తున్నారు, 4 దానికి వెళ్ళాను, ఇయలే, వేస్ట్ అదంతా. ఓకే. ఇప్పుడు ఫీల్డ్ లో మీకు సపోర్ట్ ఎవరు చేస్తారు ఎక్కువ? ఫీల్డ్ అంటే అందరు సపోర్ట్ చేస్తారు నాకు, ఒక్కరు వాళ్ళు వీళ్ళు ఏం లేదు, అందరూ ఎక్కువ. ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తుంటారు, ఎవరు మీకు కాల్ చేస్తారు? డైరెక్ట్ వాళ్ళే చేస్తారు? రవి సార్. రవి సార్. ఓకే, రవి సార్ అని ఉన్నారు. సో ఆ సార్ మాకు ప్రమోషన్ లో ఇస్తారు. ఓకే. సో ఏమైనా ప్రమోషన్స్ ఉన్నా సారే మొత్తం ఆ సారే? అవును. ఓకే. సో థ్యాంక్ యూ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? థ్యాంక్స్ అంటే నన్ను ఎవరైతే ఆదరిస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్. వాళ్ళందరికీ. సో సారీ చెప్పాలంటే? సారీ చెప్పాలంటే అమ్మకి. అమ్మకి ఎందుకు? అమ్మకి ఎందుకు? ఏదైనా పొరపాటున అమ్మాయి తెలియకనే అంటే అంటే ఇప్పుడు షూట్ విషయంలో డబ్బుల విషయంలో తక్కువ ఏదైనా చెప్తాం కదా, ఆ విషయంలో సారీ చెప్పొచ్చు. తమ్ముడికి అమ్మకు ఏం చేద్దాం అనుకుంటున్నారు? కష్టపడి వాళ్ళని బాగా చూసుకుని మేము ఒక స్థాయిలో ఉంటే చాలు. ఇంకా మీకు ఊర్లో ఎవరైనా సపోర్ట్ చేస్తారా మరి? మేము ఎవరితో సరిగా మాట్లాడడం చేయము. అందరూ ఎవరు పలకరిస్తే వాళ్ళతో మాట్లాడతాం అంతే. ఇప్పుడు 1 మంత్కి వచ్చేసరికి ఎంత ప్యాకేజ్ వస్తుంది మీకు? చెప్పలేము, తెలీదు. ఒకసారి వస్తే ఒకసారి ఇయ్యరు. ఒక 50 వస్తుందా? అసలు రావు. 20 తెలీదు. అంటే షూట్స్ బట్టి వేరే వాళ్ళు ఎవరైనా ఇప్పుడు షూట్స్ ఉన్నాయని అంటారు, సో నువ్వు అక్కడికి వెళ్తావు, సో వెళ్ళిన తర్వాత లేదు షూట్ క్యాన్సిల్ అయింది అని చెప్పడం ఇలాంటిదేనా ఫేస్ చేశారా? లేదు. అంటే అప్ అండ్ డౌన్ చేస్తున్నారు కదా, సడన్ గా షూట్ అంటే నేను అప్ అండ్ డౌన్ చేసింది ఇప్పుడే, ఈ రీసెంట్ టైంలోనే. ఓకే. హాస్టల్లోనే ఉన్నా మొన్న దాకా. ఎన్ని మంత్స్ ఉన్నారు హాస్టల్లో? 1 ఇయర్. ఓకే, 1 ఇయర్ ఉన్నారు. సో అక్కడ ఎలా చూసేవాళ్ళు? బానే ఉంది, బాగానే చూసుకునేవాళ్ళు. సో బంగారం వచ్చింది, బంగారం వచ్చింది, ఫోటోలు కలిసిపోయారు అక్కడ హాస్టల్ వాళ్ళు. ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా చూసి వచ్చి సెల్ఫీ అడగడం మీద అంతే ఎలా? మాస్క్ పెట్టుకుంటేనే గుర్తుపడతారు నన్ను. మాస్క్ పెట్టుకున్నా గుర్తుపడతారా? అమ్మా. ఐస్. ఓకే. ఐస్ చూసి నువ్వే కదా, ఇప్పుడు నేను మెట్రోకి వెళ్తుంటే ప్రమోషన్ కా, వాళ్ళు కూడా అంటున్నారు నువ్వే కదా బంగారు రీల్స్ చేసేదని అన్నారు. బైక్ లో చెప్తుంటారు కదా, టికెట్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళు అక్కోళ్ళు. సో వాళ్ళు కూడా గుర్తుపట్టేసారు, అందరూ గుర్తుపడతారు. ఇన్ని డైలాగ్స్ లలో మీకు ఇష్టమైన డైలాగ్ ఏంటి? ఇదే బంగారం ఒకటి చెప్పు. బంగారం ఒకటి చెప్పు. సో అది ఫేమ్ వచ్చిందేనా? దాంతోనే బాగా ఫేమస్ అయింది నేను. సో దానికి ఫేమ్ వచ్చినందుకే ఆ డైలాగ్ ఇష్టము? అవును. అది జనాలకి ఇష్టం కాబట్టి నాకు ఇష్టమైంది. జబర్దస్త్ నుంచి మీరు వచ్చారా లేకపోతే వాళ్ళు పంపించారా? లేదు, నేనే. మీరే వచ్చారా? అంటే మూవీ షూటింగ్ ఉందని. మూవీ షూటింగ్ వల్ల ఆగిపోయాను. సో ఆఫర్ అంటే ఏమి ఇవ్వట్లేదు, ఛాన్స్ ఇవ్వట్లేదు ఇంకా అనేసి చాలా మందిని తీసేయడం, అట్లనే బంగారం కూడా బయటకు వచ్చింది అని అన్నారు, అది నిజమేనా? అలా ఏం లేదు. సో నీ ఇష్టంతో నువ్వు బయటకు వచ్చినావు. అవును. సో ఎవరేం తీసేయలేదు. ఇప్పుడు కాల్ చేస్తున్నారా మరి? కాల్ చేయట్లేదు. ఎందుకు? ఎందుకు కాల్ చేయట్లేదు? తెలీదు. ఎందుకు? ఏమన్నా ఎవరైనా వద్దు అని చెప్పడం జరిగిందా? ఏమో అది మాత్రం నాకు తెలియటం, సడన్ గా ఎందుకు తీసేసారనే విషయము. నువ్వు లేవన్నారు పోయినాక, సరేనా వచ్చేసిన అంతే. ఓకే. అంటే షూట్ ఉందనేసి నువ్వు వెళ్ళావు? షూట్ ఉందనే వెళ్ళినా, వెళ్ళి అందరితో మాట్లాడినా, ఆడ సార్ ఏమొచ్చి హెడ్ నువ్వు లేవు తీసేసారని నువ్వు వెళ్ళిపోవచ్చు అన్న. ఎందుకని అడగలేదా మరి వాళ్ళని? ఇంకేం మాట్లాడలేం, వాళ్ళు మాకు రెస్పాండ్ అవ్వలేదా? ఏమో. ఓకే. మళ్ళీ కాల్ చేస్తాం వెళ్ళండి అదేం చెప్పలేదు, సో డైరెక్ట్గా లేదు మీకు షూట్ ఏం లేదు అంతే.
మళ్ళీ అవకాశం వస్తుంది, పక్కా వస్తుంది. పక్కా ఆ వస్తుంది. నమ్మకం ఉంది నాకు. సో జబర్దస్త్ లో చెప్పిన డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా? అది నేను పోయిన ఇయర్ కదక్క చేసింది, అట్లా ఏం లేదు. ఇవే నా డైలాగ్స్ కంటిన్యూ చేశాను. సో వాళ్ళతో ఎలా ఉండేది మరి బాండింగ్? మార్నింగ్ బాగుంది, బాగానే చూసేవాళ్ళ? అందరు బాగా చూస్తారు. టీమ్ లీడర్స్ అందరు బాగానే చూస్తారు. జడ్జెస్, టీమ్ అందరూ, ప్రతి ఒక్కరు. ఎవరి ఇష్టం జబర్దస్త్ లో మీకు ఎక్కువగా? నాకు అందరూ ఇష్టమే, ఒకరు ఇద్దరు అని ఏమి లేదు. సో అందరు బాగా సపోర్ట్ చేస్తారా? అందరు ఇష్టం. పక్కా. సో ఇంకా మీ లైఫ్ లో మీరు ఏదైనా అచీవ్ చేయాలని అంటే ఇంకేమైనా గోల్స్ పెట్టుకొని అచీవ్ చేస్తున్నారా? లేదు ఇదే ఫ్లోలో వెళ్ళిపోవాలని? ఇదే ఫ్లోలో వెళ్ళిపోతాను. ఇదే ఫ్లోలో వెళ్ళిపోతాను అంతే. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంతే. ఇంకా మూవీస్ ఇంకేమైనా చేయడానికి అవకాశం ఉందా? తెలీదు, ఇంకా మనం వస్తే చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ అవుతుంది అని అన్నారు. సో దాని తర్వాత కంటిన్యూ చేస్తారా? చేస్తా పక్కా. పక్కా. ఒకవేళ వద్దు అని అంటే ఏమన్నారు అంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, ఇక్కడ తెలిసిపోతుంది. లేదు. సో లేదు కానీ వద్దంటే వద్దన్నా చేస్తారా? వద్దని పోతే మనం ఆల్రెడీ నేను ఇది చేస్తానని తెలుసు కాబట్టి వద్దన్నారని నమ్మకం ఉంది నాకు. అట్లా చెప్పిన వాళ్ళనే చేసుకుంటారు అంతే. సో మొత్తానికైతే బంగారం దొరకలే? ఇంకా లేదు, దొరకలే. లేదు. సో దొరికిల్లు అనేసి అంటున్నారు, మీరేమో లేదు 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 లేదు. లేదు. ఎప్పటికైనా బంగారం బయటికి రావాల్సిందే కదా కదా. చూడండి. ఇప్పుడు చెప్పండి మరి. లేదు. అమ్మ నీతోటి ఇంకా రేపటి వరకు కొరినా కానీ బంగారం లేదు అని అంటావు. హార్ట్ లో ఉన్నాడు. హార్ట్ లో ఏం పేరు? బంగారం. ఓకే. మీ గురించి ఒకటి చెప్పనా? మీరు ఇంత అందంగా ఉండని కారణం ఏందని అంటే మీ అందం చేసి చందమ్మ పైకి వెళ్ళిపోయింది. అమ్మో నీకు ఇట్లా డైలాగ్స్ ఎట్లా వస్తాయి ఇట్లా ఇంత జల్దీనే చెప్పాలి అని? ఎదురుగుండా దేవత ఉంది కదా, చూడంగానే ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి. అక్కడ కెమెరామెన్ షాక్ అవుతున్నారు. అటు ఇటు పోయి నాకే అబ్బా నీ నవ్వులో ఏదో మాయ ఉంది, గుండెలో గుచ్చుకుంటా నవ్వుకు ఒకసారి. నవ్వను ఇంకా ఇవాళతో క్లోజ్. వద్దులే, నవ్వు బాగున్నావు చాలా. ఓకే థ్యాంక్ యూ. ఇలా ఎంతమందికి డైలాగ్స్ చెప్పారు? నాకు నచ్చిన వాళ్ళందరికి. సో ఎవరికైనా అబ్బాయికి డైలాగ్ చెప్పింది ఏమైనా ఉందా? ఏం చెప్పలేదు. సో చాలా మంది మీతోటి ఫేమ్ వచ్చిన తర్వాత వీడియోస్ చేపించుకున్నారు కదా. సో వీడియోస్ చేపించుకున్నప్పుడు నేను చెయ్యను అనే వాళ్ళ లేకపోతే ఎలా? చేస్తా నేను, అటే చేయను అటే ఏమన్నా, ఎవరు వస్తే వాళ్ళతో చేద్దామే. అందరితో చేయడం ఎందుకు మరి? అందరితో అంటే వాళ్ళ సంతోషం కోసం మనం చేయడంలో తప్పేముంది? అంతే. మమ్మల్ని వాళ్ళు బాధపడడం ఎందుకు? అట్లా అందరం ఒకటే. ఇక్కడ ఎవరు ఫేమస్, ఎవరు పెద్ద స్థాయి ఎదిగినా కూడా వాళ్ళు కష్టాల నుంచి పైకి ఎదిగిన వాళ్ళే. మనం అందరం ఒకటే అనుకుంటేనే మంచిగా ఉంటది. లైఫ్ గురించి ఇంత బాగా చెప్తున్నారు, ఏమన్నా అంటే అప్ అండ్ డౌన్స్ అనేది కామన్, అండ్ మీ లైఫ్ లో చూస్తే చాలా కొంచెం ఎక్కువనే ఉన్నాయి ఎమోషన్స్ అంటే. అవును, ఫస్ట్ నుంచి కూడా నేను ఎవరు చెప్పుకునేదాన్ని కాదు. నా లైఫ్ గురించి తెలిసిందంటే ఫేమ్ అయినాక తెలిసింది. నేను లైవ్ ఇస్తున్నా కూడా అందరితో నేను సరదాగా జోకులని ఫన్నీ ఏదో ఒకటి చేస్తే అందరినీ నవ్విస్తుంటా. రీల్స్ లో నవ్విస్తా, లైవ్ ఇస్తుంటే నవ్విస్తా, మాటలతో చిన్న చిన్న మాటలు అందరినీ ఒక్కొక్కరిని యాడ్ చేసి వాళ్ళే నవ్విస్తా. వాళ్ళు కూడా నాతో సంతోషంగా మాట్లాడేటోళ్ళు. అలా అలా జర్నీ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్ ఇలా ఇయటం వల్ల వాళ్ళకి తెలిసింది, వాయమ్మ బంగారంలో ఇంత బాధ ఉండి కూడా మా అందరితో నవ్వుతూ ఉండింది. కనీసం ఏ రోజు కూడా మాతో షేర్ చేసుకుంది లేదు. నిజంగా గ్రేట్ బంగారం అన్నారు. సో అంత బాధ ఉన్నా కానీ అందరినీ నవ్విస్తూ ఉంటారు. ఎప్పటికైనా మనుషులో బాధ ఉంటే వాళ్ళ బాధ చెప్పి 10 మందిని బాధ పెట్టడం కన్నా అదేదో మనం నవ్వుతూ ఉంటే ఆ 10 మంది నవ్వుతూ ఉంటారు కదా, అంతే. అంతే. అందుకే బాధ చెప్పకుండా నవ్విస్తూ ఉంటారు ఎప్పటికీ. బాధలు అనేది కామన్ కదా, మనుషులకే కదా బాధలు వస్తాయి, పశువులకు రావు కదా. భగవంతుడు ఎట్లాగా ఒక కష్టం పడి ఒక చెట్టు కింద జపం చేస్తే ఆయన దేవుడు అయ్యాడు. ఆయన కష్టాలే మనకు వచ్చినాయి, అంతే. అంతే. ఓకే. కొంతమంది మీ ఇంటికి రావడం హెల్ప్ చేస్తామని దాని తర్వాత మోసం జరిగింది అని అన్నారు, అది నిజమేనా? యూట్యూబర్స్ నిజమే చెప్తున్నాను, అది ఇందాకే చెప్పా. అది యూట్యూబర్స్ కాకుండా నార్మల్ గా వేరే వాళ్ళు ఇట్లా హెల్ప్ చేస్తామని వెళ్ళడం రావడం? లేదు లేదు, అట్లేం లేదు. వీళ్ళే చేశారా? అంతే. సో వీళ్ళు కాకుండా ఇంకేమన్నా ఎక్కువ మోసాలు జరిగాయా మరి? లేదు, ఇలా నడుస్తుంది అంతే. ఇలా ఇదే నా లైఫ్. ఇప్పుడు కొన్ని మోసాలు జరుగుతున్నాయి, వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఒక మనిషిని మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళని మోసం చేయడం వాళ్ళ తప్పు. అలా అదే మనుషుల్ని మేము మోసం చేస్తే ఎలా ఉంటది? కానీ అలా మా ఉద్దేశం రాదు. ఎందుకంటే వచ్చిన మనుషులకి కరెక్ట్గా న్యాయం జరిగేంత వరకు ఉంటాం. కానీ మోసం చేస్తే ఏమొస్తుంది? ఈ రోజు నువ్వు మోసం చేస్తే రేపు అనేది అంతకంటే పెద్ద మోసం అవుతావు, అప్పుడేంత పరిస్థితి? అందుకే ఏదైనా కూడా కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా నిజం చెప్పాలి, అదే న్యాయంగా ఉండాలి అంట.
ఇప్పుడు షూటింగ్స్ చేస్తున్నారు, ఇండస్ట్రీ గురించి ఏం చెప్తారు? ఇండస్ట్రీ గురించి అంటే కామన్, కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది మోసాలు చేసేటుంటారు, కొంతమంది దేవుళ్ళు కూడా ఉంటారు. దాని గురించి ఏం చెప్పలేం. ఓకే, ఇప్పుడు ఫ్యామిలీ వస్తే అమ్మ, తమ్ముడు, ఫ్యామిలీ మెంబర్స్, సో వాళ్ళందరి గురించి ఒక మాటలో చెప్పాలంటే? నాకు ఫుల్ సపోర్ట్. వాళ్ళ గురించి చెప్పాలంటే మాటలు కూడా చాలదు. ఎందుకంటే అమ్మ ఎప్పుడు నా కూతురు బాగుండాలని ఎన్నో దేవుళ్ళకి మొక్కుంది. నేను ఈ స్థాయికి రావడం కూడా నా కన్న తల్లి. నేను ఏదైనా చెయ్యాలన్నా కూడా ఎప్పుడు కనీసం మా తమ్ముడు గురించి కూడా చెప్పుకోదు మా అమ్మ. మా ఏది కష్టపడినా కూడా, ఏది తినాలన్నా కూడా, ఏది కూడా ఎక్కువగా నా గురించి మా అమ్మ. నా కూతురు బాగుండాలి, నా కూతురు మంచి స్థాయి ఎదగాలని ఎన్ని దేవుళ్ళు ముక్కునిందో, ఎన్ని దేవుళ్ళకి డబ్బులు పెట్టినా కూడా నా కూతురు బాగుండాలి అనుకుంటది. అంతే, బాగుండాలి, కూతురు బాగుండాలి, అంతే. బాగా చూసుకుంటది, ఇద్దరిని బాగా చూసుకుంటది. కానీ ఎక్కువగా ఆడపిల్ల కదా, ఘోరాలు వెళ్ళటం వల్ల చాలా ఇలా జరుగుతున్నాయని ఆడపిల్ల విషయంలో ఇట్లా చూసుకుంటుంది మా అమ్మ. ఓకే, ఈ కామెంట్స్ చేసే వాళ్ళు, ఇంటి పక్కన అనే వాళ్ళు, వాళ్ళకేం చెప్తారు? వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు మంచిగానే ఉన్నారులే అందరూ. ఏం అటు అబద్ధం చెప్పకూడదు, ఏదైనా కరెక్ట్ నిజం చెప్పాలి. సో ఫైనల్గా నేను ఇష్టపడే ఫ్యాన్స్కి, నీ ఫ్యాన్స్కి ఏం చెప్తావు? నిజం చెప్పాలంటే వాళ్ళు నన్ను ఆదరిస్తూ, నాది అక్క నేను 1 year అవుతుంది కదా, 1 year మధ్యలో వెళ్ళిపోయేటోళ్ళు కూడా నాతో పాటు ఫేమస్ అన్న, మధ్యలో ఎక్సిట్ అయ్యే అంటే వాళ్ళు యూస్ లేక మధ్యలో ఏమి ఫేమ్ అంతా పోయింది. నేను ఇప్పుడు కూడా ఇదే ఫేమ్లో ఆఫర్లో వస్తాను, కేవలం నా ఫ్యాన్సే. వాళ్ళు ఇప్పుడు సపోర్ట్ చేస్తే మిలియన్స్, నేను డ్యాన్స్ చేయని, ఏదన్నా డైలాగ్ చెప్పని మిలియన్స్ వస్తున్నాయి అంటే వాళ్ళు నిజంగా ఎక్కడో దేవుళ్ళు ఉంటారు, కానీ ఫ్యాన్స్లోనే దేవుళ్ళు ఉంటారని నిజంగా నా రీల్స్ తరపున నేను తెలుసుకున్నా. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. సో వాళ్ళకి డైలాగ్ చెప్పవు మరి? ఏ డైలాగ్? నీ ఫ్యాన్స్కి, నిన్ను అంత ఇష్టపడే ఫ్యాన్స్కి నేను నిజం చెప్తున్నా, బైక్ జర్నీ చేసినప్పుడు హెల్మెట్ అనేది మర్చిపోవద్దు. హెల్మెట్ ఎప్పుడు మనకు సేఫ్టీగా ఉండాలి. హెల్మెట్ ఎంత పెట్టుకుంటారంటే మనకు తలకి గాయం అవ్వకుండా ఉండటానికి. దయచేసి అందరు హెల్మెట్ పెట్టుకోవాల్సిందని నేను కోరుకుంటున్నాను. సో ఇంకా బంగారం డైలాగ్ చెప్పవా? బంగారం, చాలా మంది అడుగుతున్నారు నీ బంగారం ఎవరిని, ఏమని సమానం చెప్పను, నువ్వు దూరంగా చెప్పనా, లేక నా దగ్గర లేవని చెప్పనా, ఒకటి చెప్పనా, చెట్టుకి నీరు పోస్తుంది, పువ్వేరు పోస్తుంది, అలా నా ప్రేమకు నువ్వు ప్రేమను పంచుతుంది కదా, నా మనసుల బాధ నీకు అర్థమవుతుంది, చి పోరా. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ వరకు నేను బంగారం వస్తాడు. అండ్ నువ్వు అందరికీ పరిచయం చేస్తా, అందరిని ఇంటర్వ్యూస్ ఎవరైతే నాతో చేసిండ్రో వాళ్ళందరినీ నా పెళ్ళికి పిలుస్తా. ఓకే, సో బంపర్ ఆఫర్ ఇచ్చేస్తున్నా. ఎక్కడికి? నెల్లూరా? ఎక్కడ అంటే చెప్పలేం, ఎక్కడ అంటే చెప్పలేం. ఓకే, సో నీ బంగారం వచ్చేస్తాడు ఈ డైలాగ్ విని ఖచ్చితంగా. సో నువ్వు ఏదైతే అనుకుంటున్నావు అదంతా రీచ్ అవ్వాలి, అండ్ మీ అమ్మని అండ్ తమ్ముడిని బాగా చూసుకోవాలి. సో జర్నీని అయితే ఇలానే కంటిన్యూ చేస్తావు. సో ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా బాగా జరగాలని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా బంగారం జర్నీ, బంగారం ఫేమ్ శాంతి జర్నీ. సో తను ఎంతమందిని నవ్విపించినా కానీ తనకుండే బాధలు తనకే ఉన్నాయి. సో చాలామంది అనుకుంటారు తనకేంటి, తను ఎంజాయ్ చేస్తుందని. లేదు, తనకుండే బాధలు తనకున్నాయి, తనకుండే స్ట్రగుల్స్ కానివ్వండి, సో ఫ్యామిలీ, సో ఎవ్వరు ఏమన్నా కానీ పట్టించుకోకుండా తను చేసేది చేస్తుంది. సో తను అనుకున్నది రీచ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీని చూస్తూనే ఉండండి. టాటా, బై బై.